దేవునికి మహిమ కలుగునుగాక. మరొకసారి మనం అందరం యేసయ్యను స్తుతించుటకు, ఆరాధించుటకు దేవుడు మనకిచ్చినటువంటి చక్కటి సమయానికై దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ దినం పరిశుద్ధాత్మ దేవుడు మనకి కొన్ని విషయాలు నేర్పించాలని ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. ఈ మధ్య కాలంలో మరి లేఖనాలు ధ్యానిస్తున్నప్పుడు నన్ను ఒక మాట ఆలోచింపచేసింది. దేవుని ప్రేమ లేకపోతే దేవుని హృదయం ఆలోచిస్తున్నప్పుడు కొన్ని విషయాలు చాలా ఆశ్చర్యాన్ని, సంతోషాన్ని నాకు కలుగచేశాయి. వాక్యం చూసినప్పుడు దేవుడు ఆయన ప్రజలను ఎంతగా ప్రేమిస్తున్నాడు, ఆయన సృష్టిని ఎంతగా ప్రేమిస్తున్నాడు. ఇంకో మాటలో చెప్పాలంటే నిన్ను నన్ను ఆయన ఎంతగా ప్రేమిస్తున్నాడో మనం ప్రశాంతంగా కూర్చొని ఆలోచిస్తుంటే మనకు అర్థమవుతుంది. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, గాడ్ లవ్స్ యూ. యేసు క్రీస్తు ప్రభువారు నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు. యెహోవా దేవుడు నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు. నువ్వంటే ఆయనకి చాలా ఇష్టం. యోనా భక్తుడితో దేవుడు ఒక మాట చెప్తూ ఉన్నాడు. యోనా గ్రంథంలో మనం చూసినప్పుడు 1వ అధ్యాయం, యెహోవా వాక్కు అమిత్తయి కుమారుడైన యోనాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చెను. నినివే పట్టణస్థుల దోషము నా దృష్టికి ఘోరమాయననుక నీవు లేచి నినివే మహాపట్టణమునకు పోయి దానికి దుర్గతి కలుగునని ప్రకటింపుము. నినివే పట్టణస్థుల దోషము నా దృష్టికి ఘోరమాయను. ఇది చదువుతున్నప్పుడు దేవుడు ఆ పట్టణానికి ఒక విషయాన్ని పంపుతున్నప్పుడు, ఒక వ్యక్తికి ఆ పనిని అప్పగించినప్పుడు, ఇవన్నీ మనము లింక్ చేసుకొని చూసినప్పుడు చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు మనకి అర్థమవుతాయి. ఒక పట్టణం, దాని పరిస్థితులు బాగలేవు. ఆ పట్టణం గురించి దేవునికి ఒక ఆలోచన వచ్చింది. ఆ ఆలోచన ఆ పట్టణస్థులకి చెప్పేందుకు ఆయన ఒక వ్యక్తిని ఎన్నుకొని ఆ వ్యక్తితో ఆ పట్టణస్థులకి ఆ విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాడు. చాలా ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే, యోనా భక్తుడు ఆ పట్టణానికి వెళ్ళి దేవుడు ఏదైతే చెప్పమన్నాడో ఆ విషయాన్ని చెప్తాడు. చెప్పినప్పుడు ఆ పట్టణస్థులందరూ 3వ అధ్యాయంలో మనం చూసినప్పుడు, అంతటా యెహోవా వాక్కు 2వ మారు యోనాకు ప్రత్యక్షమై సెలవిచ్చినదేమనగా, నీవు లేచి నినివే మహాపురమునకు పోయి నేను నీకు తెలియజేయు సమాచారము దానికి ప్రకటన చేయుము. కాబట్టి యోనా లేచి యెహోవా సెలవిచ్చిన ఆజ్ఞ ప్రకారము నినివే పట్టణమునకు పోయెను. నినివే పట్టణము దేవుని దృష్టికి గొప్పదై 3 దినముల ప్రయాణమంతా పరిమాణము గల పట్టణము. దేవుడు యోనాకు చెప్పమన్నటువంటి మాటను యోనా వెళ్ళి ఆ పట్టణంలో చెప్తున్నాడు. ఎప్పుడైతే ఆ పట్టణంలో దేవుడు చెప్పమన్నటువంటి మాటను ఆయన ప్రకటన చేసినప్పుడు ఈ విషయము రాజుకు తెలిసిందట. రాజు దగ్గర నుండి ఆ పట్టణములో ఉన్నటువంటి ప్రతి వ్యక్తి ఉపవాస ప్రార్థన చేశాడు. అంటే మనకు అర్థమయ్యే విధంగా చెప్పుకోవాలంటే మారు మనసు పొందాడు. వాళ్ళు ఉపవాసం ప్రకటించి వారు ఉపవాస ప్రార్థన చేసినప్పుడు దేవుడు వాళ్ళ కొరకు ఆయన ఏదైతే చేయాలి అనుకున్నాడో దేవుడు ఆ పని చేయలేదు అని వాక్యం చెప్తుంది. 7వ వచనం చూసినప్పుడు 3వ అధ్యాయం 7వ వచనము, మరియు రాజు అయిన తానును ఆయన మంత్రులకు ఆజ్ఞ ఇయ్యగా, ఒకవేళ దేవుడు మనస్సు త్రిప్పుకొని పశ్చాత్తాప్తుడై మనలను లయము కాకుండా తన కోపాగ్ని చేత చల్లార్చుకొనును గనుక మనుష్యులు ఏదియూ పుచ్చుకొనకూడదు. పశువులు కానీ, ఎద్దులు కానీ, గొర్రెలు కానీ మేత కూడా మేయకూడదు, నీళ్లు త్రాగకూడదు. మనుషులందరూ తమ దుర్మార్గములను విడిచి తాము చేయు బలత్కారమును మానివేయవలెను. మనుషులేమి పశువులేమి సమస్తమును గోనెపట్ట కట్టుకొనవలెను. జనులు మనఃపూర్వకముగా దేవుణ్ణి వేడుకొనవలనని దూతలు నినివే పట్టణములో చాటించి ప్రకటన చేసిరి. ఈ నినివే వారు తమ చెడు నడతలను మానుకొనగా వారు చేయుచున్న క్రియలను దేవుడు చూచి పశ్చాత్తాప్తుడై వారికి చేయుదునను తాను మాట ఇచ్చిన కీడు చేయక మానెను. దేవుడు ఆ భక్తుని ద్వారా ఆ నినివే పట్టణానికి ఆ మాటను ఇచ్చినప్పుడు
ఎప్పుడైతే అక్కడ ఉన్నటువంటి ప్రజలు వారు చేస్తున్నటువంటి పనులు మానుకున్నారో, వారి జీవిత విధానాన్ని మార్చుకున్నారో, మనం ఇక్కడ చూస్తున్నాం. ఈ నినివే వారికి దేవుడు ఏదైతే చేయాలి అని అనుకున్నాడో, ఆయన పశ్చాత్తాప్తుడై వారికి చేయుదునను తాను మాట ఇచ్చిన కీడును మానెను. చాలాసార్లు మనం అనుకుంటా ఉంటాం, దేవుడు చేయాలనుకున్నది తప్పకుండా చేస్తాడు, దేవునికి ఆయన చిత్తమే జరిగిపోతుంది, ఆయన ఏమనుకుంటే అది మన జీవితాలలో చేస్తాడు అని చెప్పి చాలామంది చాలా భక్తిగా మాట్లాడుకుంటూ ఉంటారు. నో డౌట్, దేవుడు చేయాలనుకున్నది చేస్తాడు. నేను మళ్ళీ కూడా అదే చెప్తున్నాను, దేవుడు చెయ్యాలి అనుకున్నదే చేస్తాడు. కానీ మనం అనుకుంటున్నట్టు కాదు. మనం ఏమనుకుంటామంటే, ఎవరన్నా ఏదన్నా చెప్పినప్పుడు, లేకపోతే మనకి అనుకూలం కాంది ఏదన్నా జరుగుతున్నప్పుడు ఆ నెపాన్ని దేవుని మీద వేసేస్తాం. ఏమని చెప్తామంటే, ఇది దేవుని చిత్తం అండి, ఇది దేవుని ప్రణాళిక అండి, దేవుడు వాళ్ళకి అలా చేయాలనుకున్నాడండి అని ఆ జరిగిన సంఘటనకు సంబంధించినటువంటి రెఫరెన్సులు బైబిల్లోంచి ఎత్తుక్కుంటాం. ఉదాహరణకి ఈ తుఫాన్లు వచ్చినప్పుడు చాలామంది నష్టపోతూ ఉన్నారు, భూకంపాలు వచ్చినప్పుడు నష్టపోతూ ఉన్నారు, వరదలు వచ్చినప్పుడు నష్టపోతూ ఉన్నారు, లేకపోతే అగ్ని చేత పట్టణాలు కాల్చబడుతూ ఉన్నాయి, మనం చూస్తూ ఉన్నాం, న్యూస్లో మనం వింటున్నాం. అలాంటప్పుడు మరి దేవుని చిత్తం, వాళ్ళు ఇట్లున్నారు కాబట్టి దేవుడు ఇట్లా చేశాడు అని చెప్పి రెఫరెన్సులు ఎతుకుతున్నాం. కానీ దేవుని మనస్సును అర్థం చేసుకొని దేవుడు తాను చెయ్యదలిచిన పనిని చెయ్యకుండా ఆపగలిగేటువంటి వ్యక్తి నీవు, నేను, సంగమా నీవు. దీన్ని మర్చిపోయాం మనం. ఇక్కడ యోనా భక్తుడు ఆ పట్టణానికి, మీ పరిస్థితి బాగలేదు, గాడ్ ఈస్ గోయింగ్ టు జడ్జ్ యూ, యు ఆర్ అండర్ హిస్ జడ్జిమెంట్ అని చెప్పినప్పుడు ఆ పట్టణస్థులందరూ, ఇన్క్లూడింగ్ పశువులు, మనుషులు ప్లస్ పశువులు అందరూ కలిసి భోజనము మానేసి వాళ్ళు చేస్తున్నటువంటి పనులని వాళ్ళు చేయకుండా దేవుని సన్నిధిలో వారు వేడుకున్నారు అని మనం చూస్తూ ఉన్నాం. అప్పుడు దేవుడు తాను చేయదలిచిన కీడు ఆయన చేయలేదు, ఆయన పశ్చాత్తాపం కలిగింది ఆయనకు అనేటువంటి విషయాన్ని చూస్తూ ఉంటున్నాం. యోనా భక్తుడు దేవునితో మాట్లాడుతున్నప్పుడు దేవుడు ఒక మాట అంటాడు. 4వ అధ్యాయము 11వ వచనం. అయితే 120,000 కంటే ఎక్కువై కుడి ఎడమలు ఎరుగని జనమును బహు పశువులను గల నినివే మహాపురము విషయములో నేను విచారపడవద్దా అంటాడు. ఆ మాట అది చాలా గొప్పది. ప్రియ సహోదరుడా, ప్రియ సంగమా, నీ ఆలోచన విధానం, నా ఆలోచన విధానం ఎలాగుందో ఒకసారి చూడండి. ఎవరికన్నా ఏదన్నా జరిగితే ఫస్ట్ నోట్ల నుంచి వచ్చే మాట ఏంటంటే, వీళ్ళు ఏదో చేసి ఉంటారో అందుకని దేవుడు వీళ్ళకి ఒక గుణపాఠం నేర్పేదానికి అంటాం. ఈ మధ్యకాలంలో ఒక దైవజనుడు, మేమందరం కలిసి ఒక వాహనంలో వెళ్తున్నప్పుడు ఇంకొక దైవజనుడు అనారోగ్యంకి గురయ్యాడు, ఆయన హాస్పిటల్లో ఉన్నాడు అని మాట్లాడుకుంటూ ఉన్నారు. నేను చెప్పినటువంటి ఈ దైవజనుడు, ఆయన నోట్లో నుంచి వచ్చిన ఫస్ట్ మాట ఏంటంటే, దేవుడు ఆయనకి ఏదో గుణపాఠం చెప్పాలని హాస్పిటల్ పాలు చేశాడు, లేకపోతే అంత పెద్ద దైవజనుడు ఏంది అనారోగ్యం గురి కావడం అనేసాడు. నాకెక్కడో మనసులో బాధ అనిపించింది. ఎందుకంటే ద వే వీఆర్ జడ్జింగ్ గాడ్, ద వే వీఆర్ జడ్జింగ్ పీపుల్, దేవుని గురించినటువంటి అంచనా మనకి ఎలాగుంది? ఏమనుకుంటున్నాం మనం దేవుణ్ణి? మనలాగా అనుకుంటున్నాం, మన స్థాయికి తెచ్చేసుకుంటున్నాం దేవుణ్ణి. సీరియస్గా చెప్పేస్తా ఉన్నాడు. ఇక్కడ చూస్తే దేవుడు అంటున్నాడు, కుడి ఎడమలు తెలియనటువంటి ఇన్ని పశువులు, ఇన్ని జంతువులు ఉన్నటువంటి పట్టణం గురించి నేను విచారపడవద్దా? ఎస్,
దేవుని హృదయం. అదైతే యోనా భక్తుడు అంటున్నాడు, నువ్వు ఇలా చేస్తావని నాకు ముందే తెలుసు. 4వ అధ్యాయం 3వ వచనం చదువుదాం. నేనిక బ్రతుకుట కంటే చచ్చుట మేలు, యెహోవా నన్నిక బ్రతుకనీయక చంపుమని యెహోవాకు మనవి చేశాను. అందుకు యెహోవా, నీవు కోపించుట న్యాయమా అని అడిగాను. ఒక చెట్టు దేవుడు పెట్టి ఆ చెట్టు చచ్చిపోగానే యోనా ఇస్తున్నటువంటి మాట, ఇక నేను బ్రతికుండడం ఎందుకండి, నేను చచ్చిపోతానండి అనే మాట మాట్లాడుతూ ఉన్నాడు. ఎందుకు ఈ మాట మాట్లాడుతున్నాడు అంటే 4వ అధ్యాయము 2వ వచనం నుంచి, యెహోవా నేను నా దేశమందుండగా ఇట్లు జరుగునని నేను అనుకుంటుని కదా, అందువలననే నీవు కటాక్షమును జాలియును బహుశాంతమును అత్యంత కృపగల దేవుడివై ఉండి పశ్చాత్తాపడి కీడు చేయక మానుదువని నేను తెలుసుకొని దానికి ముందుగానే తర్షీషుకు పారిపోతిని. ఎంత చక్కగా ఆయన దేవుని గురించి మాట్లాడుతున్నాడో చూడండి. అంటే నేను ఇక్కడ ఏం చెప్పదలుచుకున్నానంటే, యేసయ్యను సొంత రక్షకునిగా అనుభవించినటువంటి మనము మాట్లాడే మాటలు, మనము ఆలోచించేది, మన తీర్పులు ఎలాగున్నాయి, యోనా భక్తుడు ఆలోచించిన విధానం ఎలాగుంది, దేవుని యొక్క ఔన్నత్యాన్ని ఎంత చక్కగా ఆయన చెప్తున్నాడో చూడండి. అందువలననే నీవు కటాక్షమును జాలియు బహుశాంతమును అత్యంత కృపగల దేవుడివై ఉండి పశ్చాత్తాపడి కీడు చేయక మానుదువు. వావ్, ఇలాంటి దేవుడండి మనకున్నాడు. ఇదే దేవుడే నీకు రక్షణ ఇచ్చాడు. సంగమా, ఈ దేవుణ్ణే నువ్వు ప్రార్థన చేస్తున్నావు. ఈ దేవుడే నీకు ఆధారం. ఈయనే సంఘానికి శిరస్సై ఉన్నాడు. అంటే నీలో ఏముండాలో తెలుసా? జాలి ఉండాలి, కటాక్షం ఉండాలి, శాంతం ఉండాలి, కృప ఉండాలి. కీడు చేసే మనస్సు, ఆలోచన నీలో ఉండకూడదు. అర్థమవుతుందా? కాబట్టి డోంట్ జడ్జ్ గాడ్, డోంట్ జడ్జ్ విక్టిమ్స్. ఎవరైతే బాధపడుతున్నారో వారిని గూర్చిన తీర్పు దయచేసి ఇవ్వద్దు. ఒకవేళ అలా ఇచ్చే పరిస్థితి వస్తే దాని అర్థం ఏంటంటే నీలో తేడా ఉంది అని. దేవుడు అంటున్నాడు, 120,000 కంటే ఎక్కువై కుడి ఎడమలు ఎరుగని జనమును బహు పశువులను గల నినివే పట్టణం గురించి నేను విచారపడవద్దా? ఇంకొక మాటను కూడా మనం చూద్దాం. ఆది కాండంలోకి మనం వెళ్తే అక్కడ సొదొమ గొమొర్రా గురించి, ఆది కాండము 18వ అధ్యాయం 20వ వచనం నుంచి మనం చూస్తే, మరియు యెహోవా సొదొమ గొమొర్రాలను గూర్చిన మొర గొప్పది గనుక వాటి పాపము బహుభారమైనది గనుకను నేను దిగిపోయి నా యొద్దకు వచ్చిన ఆ మొర చొప్పుననే వారు సంపూర్ణముగా చేసిరో లేదో చూచెదను, చేయని ఎడలా నేను తెలుసుకొందునెను. దేవుడు అబ్రహాముతో చెప్తున్నటువంటి మాట, సొదొమ గొమొర్రా పట్టణమును గూర్చినటువంటి విషయాలు దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. మాట్లాడుతుంటే అబ్రహాం భక్తుడు అంటున్నాడు, 23వ వచనము, అప్పుడు అబ్రహాము సమీపించి ఇట్లనెను, దుష్టులతో కూడా నీతిమంతులను నాశనము చేయుదువా? ఆ పట్టణంలో ఒకవేళ 10 మంది నీతిమంతులు నిల దానిలోనున్న 10 మంది
నీతిమంతుల నిమిత్తము ఆ స్థలమును నాశనము చేయక కాయవా. దేవునికి మహిమ కలుగునుగాక. ఇక్కడ ఒక పట్టణం గురించి మనం చూడగలుగుతూ ఉన్నాం. ఇందాక నినివే పట్టణం గురించి చూసాం. ఇప్పుడు సొదొమ గొమొర పట్టణాల గురించి మనం చూస్తూ ఉంటున్నాం. ఆ పట్టణం గురించి దాన్ని నాశనం చేయాలని దేవుడు ఒక నిర్ణయం తీసుకొని ఆ నిర్ణయాన్ని అబ్రహాముతో చెప్తున్నాడు. మళ్ళీ ఇక్కడ దేవుని హృదయాన్ని మనం అర్థం చేసుకుందాం. దేవుడు చేయాలనుకున్న పనిని మళ్ళీ ఒక మానవునితో చెప్తున్నాడు. నినివే పట్టణం ఆయన నాశనం చేయాలనుకున్న పనిని ఒక వ్యక్తికి చెప్తూ ఉన్నాడు. నేను ఆ పట్టణం గూర్చి ఫలాని ఆలోచన కలిగి ఉన్నాను. ఎప్పుడైతే యోనా వెళ్ళి ఆ పట్టణంలో ప్రకటించాడో, ఎప్పుడైతే వాళ్ళంతా పశ్చాత్తాపడ్డారో, దేవుడు వాళ్ళకి చేయాల్సినటువంటి కీడును చెయ్యకుండా మానాడని చూస్తున్నాం. ఇక్కడ కూడా మరి ఈ నినివే పట్టణము లాగానే సొదొమ గొమొర పట్టణం గూర్చి దేవుడు చేయాలనుకున్నటువంటి పనిని ఒక వ్యక్తికి చెప్తున్నాడు. చెప్తే ఆ వ్యక్తి ఏం చేస్తున్నాడు? దుష్టులతో కూడా నీతిమంతులను నాశనము చేయుదువా. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, యోనా మనసుని లేకపోతే యోనా హృదయాన్ని ఇక్కడ అబ్రహాము ఆయన మనసుని లేకపోతే ఆయన హృదయం ఒకసారి ఆలోచించండి. దేవుడు ఆయన శాశ్వతమైన ప్రేమతో ప్రేమించేవాడు. ఆయన ప్రేమ స్వరూపి. ఆయన సృష్టిని పాడు చేయడం ఆయనకి ఇష్టం లేదు. ఆయన సృష్టి నాశనం అవ్వడం ఆయనకి ఇష్టం లేదు. అందుకనే యోహాను 10:10 గొర్రెలకు జీవము కలుగుటకును అది సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చితనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. నేను ఎందుకు వచ్చాను ఈ లోకానికి అంటే జీవము కలుగుటకు. నా ప్రజలు జీవం కలిగి ఉండాలి. నా ప్రజలు సమృద్ధి అయిన జీవం కలిగి ఉండాలి. నేను వారి కోసం వచ్చాను అని చెప్తూ ఒక చక్కటి మాట మనం చూడగలుగుతున్నాం. దొంగతనమును హత్యను నాశనమును చేయుటకు వచ్చును. దొంగతనమును హత్యను నాశనము. దేవుని సృష్టి యథార్థమైనటువంటి సృష్టి, ఏ లోపము లేనటువంటి సృష్టి. ఆ సృష్టిని పాడు చేసేందుకు దొంగ వచ్చాడు. ఆ దొంగ సాతాను. ఎందుకు వచ్చాడు సాతాను? దొంగతనము, నాశనము, హత్య. మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది, దేవుని సృష్టిని పాడు చేసేందుకు ఏ విధంగా దేవుని సృష్టిని పాడు చేయగలము, ఏ విధంగా దేవుని కోపం ఆ సృష్టి మీదకి రావాలి, అది ఏ విధంగా తీసుకొస్తే దేవుని కోపానికి వాళ్ళు గురవుతారు. దేవుడు జీవము దానిని సమృద్ధిగా ఇచ్చేదానికి వచ్చాడు, కానీ ఆ కార్యము జరగకుండా చేయాలి అనేది సాతాను యొక్క ఆలోచన. అందుకనే దేవుని సృష్టిని రకరకాలుగా ఏ సమయానికి ఆ సమయం దేవుని సృష్టిని పాడు చేసేందుకు ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఇక్కడ ఈ సొదొమ గొమొర ప్రజలు వారి యొక్క జీవితాలను బహు భయంకరంగా సాతాను పాడు చేసేశాడు. ఎంతగా పాడు చేశాడంటే దేవుడు ఆ పట్టణాన్ని నాశనం చేసేందుకు సిద్ధపడిపోయాడు. అంతగా మరి ఆ పట్టణాన్ని, ఆ ప్రజలను పాడు చేశాడు. పాడు చేసినప్పుడు దేవుడు అబ్రహాం దగ్గరకు వచ్చి తన ఆలోచనను అబ్రహాముతో చెప్తున్నాడు. అబ్రహాము ఏం చేస్తున్నాడంటే ఆ ప్రజల పక్షాన ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. దుష్టులతో కూడా నీతిమంతులను నాశనము చేయుదువా. నీతిమంతుల నిమిత్తము ఆ పట్టణమును నాశనము చేయక కాయవా అని అడుగుతున్నాడు. దేవుని ఆ ప్రేమ కలిగినటువంటి ఆ హృదయానికి అబ్రహాము దేవుని ప్రేమను
అనుభవిస్తున్నటువంటి ఆ అబ్రహాము, లేకపోతే దేవుని ప్రేమకు ప్రతిరూపము, ఇమేజ్, ఆయన పోలికలో, ఆయన స్వరూపంలో ఆ ప్రేమకు ప్రతిరూపమైనటువంటి అబ్రహాము చెప్తున్నటువంటి మాట, అయ్యా నీతిమంతులుంటే దాన్ని తప్పిస్తావా? ఒకసారి ఆలోచించు. దేవునికి మహిమ కలుగునుగాక.